తలకాయ కూర మంచి రుచితో రావాలి అంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కేజీ తలకాయ కూర తీసుకున్నాను. దాన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయాక వాటర్ని సపరేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ అయితే మనకి సూప్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేగాక ఈ తలకాయ కూర అనేది దాంట్లో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వేగాక పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పౌడర్ ఇంపార్టెంట్, అది అల్లం పేస్ట్ బాగా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయాక రుచికి సరిపడా కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అలా వేగాక మనం పక్కకు తీసి పెట్టుకున్న సూప్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక్క రెమ్మ చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ అనేది చిక్కగా ఎలా ఉందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.